వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనాన్ని నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము బాల హనుమానాసనం గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు క్లాస్లో మనము అర్ధ హనుమానాసనం గురించి తెలుసుకున్నాము. అర్ధ హనుమానాసనం నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి బాల హనుమానాసనం చేయవచ్చు. ఈ ఆసనం చేయడం వలన మన కాళ్ళకి మంచి స్ట్రెచ్ అనేది లభిస్తుంది. హ్యామ్ స్ట్రింగ్స్కి, హిప్స్కి ఇది చాలా మంచిది. అందు గురించి ఈ ఆసనం ఎలా చేయాలో, దీనికి ప్రిపరేషన్ ఏంటో తెలుసుకోవాలి. బాల హనుమానాసనం బిగినర్ స్టేజ్ అయినా ఇది ఒక అడ్వాన్స్ ఆసనం కిందే వస్తుంది. అందు గురించి మన శరీరాన్ని చాలా బాగా ప్రిపేర్ చేసుకుని దాని తర్వాత మనము ఈ ఆసనం చేయాలి. ముందుగా మనము బటర్ఫ్లైలో కూర్చున్నాము. బటర్ఫ్లై అంటే బద్ధకోణాసనంలో కూర్చొని తొడలని ఈ విధంగా చేస్తూ ఉండాలి. దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా చాపి కూర్చోండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ మోకాలు వేళ్ళు ఆకాశం వైపు పెడుతూ కాలు లోపటి భాగం బయటి భాగంలో సమానంగా స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. దీని తర్వాత కుడి కాల్ని ఫోల్డ్ చేసి ఎడమ కాల్ని ఫోల్డ్ చేద్దాము, స్ట్రెచ్ చేద్దాము. ఎడమ కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగండి. తొడని స్ట్రైట్గా చేయండి. శ్వాస నెమ్మదిగా తీసుకోండి, వదిలేస్తూ ఉండండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము మోకాళ్ళపై వచ్చేసి ముందుగా ఆంజనేయాసనంలో వెళ్దాము. ఆంజనేయాసనంలో వెనకాల మోకాలుని పై ప్రెషర్ పడకుండా ఈ విధంగా ముందుకి రావాలి. మన నడుములని ఎంత దూరంగా చేయగలుగుతామో అంత దూరంగా చేస్తూ ఈ ఆంజనేయాసనంలో ఎడమ కాలు తొడ ముందు స్ట్రెచ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇదే ఆసనాన్ని మనము వెనకాల వైపు ఈ విధంగా తిరిగి రెండో వైపు కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు చేతులని కూడా ఈ విధంగా పైకి తీసుకొని రావచ్చు. కానీ నడుము భాగం ఇంకా కిందికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి నేను నా చేతులని లోపలికి తీసుకొని వచ్చి తలని ఈ విధంగా కిందికి తెచ్చి లిజర్డ్ పాస్చర్ని చేస్తున్నాను. ఈ విధంగా లిజర్డ్ పాస్చర్ చేసినప్పుడు నా కుడి తొడనే కాకుండా ఎడమ తొడ వెనకాల భాగంలో కూడా చాలా బాగా స్ట్రెచ్ అనేది పడుతుంది. దాని తర్వాత మళ్ళీ ముందు వైపు తిరిగేసి మనము ప్రస్థాసనంలో అంటే లిజర్డ్ పాస్చర్లో మోచేతులని కిందికి తీసుకొని వచ్చి ఎడమ తొడ కుడి తొడ నడుము వెనకాల భాగంలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తాము. ఈ విధంగా రెండు వైపులా ఈ ఆసనం చేసిన తర్వాత కావాలంటే ఒకసారి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. భుజంగాసనంలో పైకి వచ్చేసి మళ్ళీ అధోముఖ శ్వానాసనంలో రావాలి. ఇప్పుడు కుడి కాలుని ముందుకు తెచ్చి మనము అర్ధ హనుమానాసనం చేద్దాము. పాదాన్ని కొద్దిగా ముందుకు తెచ్చి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఈ విధంగా చేతులని మోకాలు చెరో భాగంలో పెట్టండి. మోకాల్ని కొద్దిగా ఫోల్డ్ చేసి కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగండి. ఇలా లాగుతూ ఉండడం కూడా అర్ధ హనుమానాసనమే. అర్ధ హనుమానాసనంలో 2-3 స్టేజ్లు ఉన్నాయి. ఇది మొదటో స్టేజి. ఎంత మీ శరీరం మీకు సహకరిస్తుందో
అంతగా కిందికి వంగుతూ అర్ధ హనుమానాసనం చేయండి. కాళ్ళ వెనకాలి భాగం అంటే హ్యామ్స్ట్రింగ్ కండరపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఈ ఆసనం చేయాలి. దీని తర్వాత రెండో వైపు తిరిగి ఈ ఆసనము చేద్దాము. కుడి మోకాల్ని కింద పెట్టేసి ఎడమ కాలుని అర్ధ హనుమానాసనంలో తీసుకొని రండి. అర్ధ హనుమానాసనంలో కాళ్ళ వేళ్ళు మన వైపు లాగి పెట్టాలి. చేతులని మోకాలు చెరో వైపు పెట్టి తల మోకాలు వైపు తీసుకొని వెళ్ళాలి. వీలైనంతగా తలని కిందికి చేస్తూ కాళ్ళ కండరాలని స్ట్రెచ్ చేస్తూ మీరు అర్ధ హనుమానాసనంలో కిందికి వెళ్ళండి. దీని తర్వాత మళ్ళీ మనము ఈ విధంగా పైకి వచ్చేద్దాము. ఇప్పుడు నేను ఈరోజు చేసే బాల హనుమానాసనం చేయబోతున్నాను. ఒకసారి ఆంజనేయాసనంలో వచ్చి చేతులని పైకి లేపుదాము. చేతులని కింద పెట్టేసి కుడి కాలుని ముందుకు చేస్తూ వీలైనంతగా ముందుకు తీసుకొని వచ్చి ఎడమ కాలుని వెనకాలకి చేయండి. కొద్దిగా ఈ విధంగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఇక్కడ రెండు చేతుల్ని చెరో వైపు పెట్టి ఉండాలి. దీన్ని బాల హనుమానాసనము అని అంటారు. ఎప్పుడైతే మన కాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళి మన నడుము తొడలు భూమిపై తగులుతాయో దాన్ని హనుమానాసనం అని అంటాము. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళకి మంచి ఆకృతి లభిస్తుంది. కాళ్ళ వెనకాల ఉన్న కండరంపై చాలా ప్రభావం పడుతుంది. దీని తర్వాత ఆసనం నుంచి మీరు బయటికి రావాలి. ఆసనం నుంచి ఎలా బయటికి వస్తారో నెమ్మదిగా చూడండి. ఇలా పైకి వచ్చేసి కాలుని వెనకాలకి చేయాలి. ఒకవైపు పడకూడదు. అలా పడినట్టు అయితే మీ కాలు వెనకాల భాగంలో ఉన్న కండరము గాయపడిపోవచ్చు. దీని తర్వాత మనము రెండో వైపు వెళ్ళి ఆంజనేయాసనం చేద్దాము. చేతులని పైకి చేసి వీలైనంతగా ఆంజనేయాసనం చేసి అర్ధ హనుమానాసనంలో వెళ్ళి కాలుని ముందుకు చేయండి. వీలైనంతగా మీ కాలుని ముందుకు చేసి నెమ్మదిగా ఈ విధంగా కిందికి వెళ్ళాలి. ఈరోజు మనము పూర్ణ హనుమానాసనం చేయడం లేదు, అందుకే ఇక్కడ ఆగిపోవచ్చు. అయితే ఇలా చేసినప్పుడు నడుము బయటికి వెళ్తుంది. నడుము బయటి వైపు వెళ్ళకుండా లోపటి వైపు చేస్తూ కొద్దిగా ట్విస్ట్ చేస్తూ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. దాని తర్వాత కాళ్ళని స్ట్రైట్ చేస్తూ ఉండాలి. ఆసనంలో మనము మొత్తము వెళ్ళిపోతాము అని మీరు వచ్చి నన్ను కొద్దిగా కిందికి పుష్ చేయండి అని, నేను లాస్ట్ వీక్ చేశాను కదా, ఈ వీక్ నేను మొత్తంగా ఈ ఆసనం చేయలేకపోతున్నాను, ఇంకొద్దిగా నేను కిందికి వెళ్తానని తొందరపడి ఈ ఆసనంలో వెళ్ళకూడదు. ఒకసారి మీ కాలు వెనకాల భాగంలో ఉన్న కండరము గాయపడిపోతే ఆ గాయము నయమవ్వడానికి కనీసము 1 సంవత్సరం అనేది పడుతుంది. కింద కూర్చోవడము లేవడం కూడా మీకు చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి సమస్యలని మీరు రాకుండా మిమ్మల్ని మీ శరీరాన్ని ఆసనంలో తోయకూడదు. ఆసనము మన ఎంత మంచిగా చేయగలిగితే, ఎంత స్లోగా చేయగలిగితే అంత మంచిది. ఇలాంటి కష్టమైన ఆసనాలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక మంచి టీచర్ ఆధ్వర్యంలో చేయాలి, లేదా మీరు ఒక మంచి టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసి నేర్చుకొని మీ అప్పుడు ఎలా ఆసనంలో వెళ్ళాలో, ఎలా బయటికి రావాలో వాళ్ళు నేర్పుతారు. కాబట్టి అప్పుడు మీరు ఇలాంటి ఆసనాలను చేయవచ్చు. ఒక్కోసారి క్లాస్ అనేది ఈజీగా ఉంటుంది, అంటే ఆ రోజు మిమ్మల్ని ఈ ఆసనంలో వెళ్ళడానికి టీచర్స్ క్లాస్ని అంత కష్టంగా చేస్తారు. అలా చేసి కండరాలని ఫ్రీగా చేసుకొని ఆసనంలో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక్కోసారి అదే టీచర్స్ అంత డీటెయిల్గా క్లాస్ తీసుకోరు, అంటే
ఈ ఆసనంలో వెళ్ళడానికి అంత ప్రిపేర్ చేయరు. అలా ప్రిపేర్ చేయలేని రోజులో మీరు ఇలాంటి ఆసనాలని ప్రాక్టీస్ చేస్తే హ్యామ్స్ట్రింగ్ కండరము గాయమవ్వచ్చు. అందు గురించి బలముతో కాదు, ప్రాక్టీస్తో మన కండరాలని ఫ్లెక్సిబుల్గా చేసుకొని మనము ఇలాంటి కష్టమైన ఆసనాలు చేయవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము యోగా క్లాస్లో బాల హనుమానాసనం గురించి తెలుసుకుంటాము. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి వార్మప్ అనేది చేయాలి. ముందుగా మనము బద్ధకోనాసనంలో కూర్చున్నాము. బద్ధకోనాసనంలో కూర్చొని కాళ్ళ వేళ్ళని పట్టుకొని మన తొడలని పైకి కిందికి చేస్తూ మనము బద్ధకోనాసనం చేద్దాము. దీంతో కాళ్ళ కండరాలు, నడుములు అనేది ఫ్రీగా అయిపోతాయి. రక్త ప్రసరణ కాళ్ళల్లో బాగా మంచిగా జరుగుతుంది. కొన్ని నిమిషాల పాటు మనము బద్ధకోనాసనము ఈ విధంగా చేసిన తర్వాత కుడి కాలుని కుడివైపు కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి సూటిగా కూర్చోవాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇలా కూర్చోవడం వలన కాళ్ళ వెనకాల ఉన్న హ్యామ్స్ట్రింగ్ భాగంపై దీని ప్రభావం బాగా పడుతుంది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండండి. దీని తర్వాత మీ కుడి కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలుని ఎడమవైపు స్ట్రెచ్ చేయాలి. కాళ్ళ వేళ్ళని మీ వైపు లాగండి. దీంతో ఎడమ కాలు వెనకాల భాగంలో ఉన్న కండరంపై ప్రభావం పడుతుంది. ఈ విధంగా రెండు వైపులా స్ట్రెచ్ చేసిన తర్వాత మోకాళ్ళు ఫోల్డ్ చేయండి. మోకాళ్ళపై వచ్చేసి మీ కుడి పాదాన్ని చేతుల మధ్యలో తీసుకొని రావాలి. నడుముని ముందుకు చేస్తూ చేతులని నమస్కారంలోనైనా పెట్టండి లేదా నడుమునైనా పట్టుకోండి. అయితే ఇక్కడ మన వెనకాల ఉన్న నడుము అంటే ఎడమ నడుముని ముందు వైపు కిందికి చేస్తూ ఉండాలి. కొద్ది సమయం పాటు ఈ ఆసనంలో ఇలానే ఉండండి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసేయండి. చేతులని కింద పెట్టి కుడి కాలుని కంప్లీట్గా స్ట్రైట్ చేసి అర్ధ హనుమానాసనంలో వెళ్తాము. దీని తర్వాత అర్ధ హనుమానాసనంలో మనము కుడి కాలుని స్ట్రైట్గా చేయాలి. ఇక్కడ కాళ్ళ వేళ్ళని మడమని మన వైపు లాగాలి. ఈ విధంగా హనుమానాసనంలో వెళ్ళి వీలైనంతగా మనము ఆసనం చేయాలి. ఎంత మన శరీరము మనని సహకరిస్తుందో అంతగా ముందు బెండ్ అవుతూ కుడి తొడ వెనకాల భాగంలో ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనించాలి. ఇది ఏదో 5 సెకండ్లు ఉంటే స్ట్రెచ్ పడిపోయింది అని ఆసనం నుంచి బయటికి రాకూడదు. ఎంత వీలైతే అంతగా 30 సెకండ్ల నుంచి 1 నిమిషము దానికంటే ఎక్కువ కూడా ఉండగలిగితే నెమ్మదిగా ఈ ఆసనంలోనే ఉండవచ్చు. కాలు వెనకాల భాగంలో ఉన్న ఈ కండరము చాలా తొందరగా గట్టిపడిపోతుంది. అందుగురించి దీన్ని స్ట్రెచ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. దీని తర్వాత మళ్ళీ కుడి మోకాల్ని ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు కుడి చేయిని పాదం లోపల భాగంలో తెచ్చి ఈ విధంగా లిజర్డ్ పాస్చర్లో వచ్చేసి మనము 2 మోచేతులని మ్యాట్పై పెడదాము. ఈ విధంగా మ్యాట్పై మోచేతులని పెట్టి ముందు వైపు చూస్తూ నడుములో ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. ఎడమ తొడలో కాకుండా కుడి పృష్ఠభాగము, తొడ వెనకాల భాగంలో, కాలు వెనకాల భాగంలో స్ట్రెచ్ అనేది చాలా బలంగా పడుతుంది. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత పైకి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో నుంచి మోకాళ్ళని కింద పెట్టి భుజంగాసనంలో రావాలి. అక్కడి నుంచి మళ్ళీ అధోముఖ శ్వానాసనము, భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. దీని తర్వాత ఎడమ పాదాన్ని చేతుల మధ్యలో తీసుకొని రావాలి. ఈ విధంగా ఎడమ కాలుని చేతుల మధ్యలో తీసుకొని వచ్చి కుడి మోకాల్ని కింద పెట్టేసి నడుముని ముందుకు చేస్తూ
పొట్ట కండరాలని బిగించండి. దీని తర్వాత నెమ్మదిగా చేతులని కింద పెట్టేసి మనము ఎడమ కాలుని సూటిగా చేసి అర్ధ హనుమానాసనంలో తీసుకెళ్దాము. కాలుని కొద్దిగా ముందుకు తీసుకుని రావాలి. ఇప్పుడు మోచేతులని బెండ్ చేస్తూ తలని మోకాల వైపు తీసుకెళ్ళాలి. వీలైనంతగా మీ శరీరం సహకరించినంతగా మీరు ఈ ఆసనాన్ని చేయండి. ఇంతకుముందు చర్చించినట్టుగా ఈ ఆసనం చేయడానికి మీకు సమయం పట్టవచ్చు. 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు కూడా ఈ ఆసనంలో ఉండి దాని తర్వాత నెమ్మదిగా మీ మోకాల్ని ఫోల్డ్ చేసి ఈ ఆసనం నుంచి పృష్ఠాసనంలో వెళ్దాము. పృష్ఠాసనంలో ఎడమ పాదాన్ని మ్యాట్ ఎడమ కోణంలో తీసుకెళ్ళాలి. ఎడమ చేయిని లోపలికి తీసుకువచ్చి మోచేతులపై వచ్చేసేయండి. నడుముని ముందుకు చేస్తూ ముందు వైపు చూస్తూ మన నడుము భాగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో కుడి తొడే కాకుండా ఎడమ కాలు వెనకాల భాగంలో కూడా స్ట్రెచ్ బాగా తీవ్రంగా పడుతుంది. ఎంత వీలైతే అంతగా మీరు ఈ ఆసనంలో ఉండవచ్చు. దాని తర్వాత పైకి వచ్చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. కోబ్రా డౌన్ డాగ్. ఈ ఆసనానికి ఇంత ప్రిపరేషన్ అవసరమా? అవునండి, చాలా ప్రిపరేషన్ అవసరము. అధోముఖ శ్వానాసనము. ఇప్పుడు కుడికాల్ని పైకి లేపి చేతుల మధ్యలో తీసుకుని రండి. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి వీలైనంతగా మీ కుడికాల్ని సూటిగా చేసి హనుమానాసనంలో వెళ్ళాలి. ఈ విధంగా మనము కాళ్ళని స్ట్రెచ్ చేసి వీలైనంతగా బాల హనుమానాసనంలో ఉండాలి. కాళ్ళ వెనకాల భాగంలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా కుడి కాలు వేలని మన వైపు లాగినట్టయితే మీ కుడి తొడపై చాలా మంచి ప్రభావం పడుతుంది. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ మోకాల్ని ఒక 1/2 ఇంచ్ బెండ్ చేసి పెట్టాలి. దాంతో కుడి తొడపై చాలా మంచి ప్రభావం పడుతుంది. అదేవిధంగా నడుముని కొద్దిగా కుడివైపు తీసుకెళ్ళాలి. ఈ విధంగా మీరు బాల హనుమాసనం చేసి ఆసనం నుంచి మోకాల్ని మళ్ళీ అదే విధంగా ఫోల్డ్ చేసి వెనకాలకి తీసుకొని వెళ్ళవచ్చు. అదేవిధంగా రెండో వైపు కూడా రెండో కాలుని ముందుకు తెచ్చి, అంటే ఎడమ కాలుని ముందుకు తెచ్చి మీరు హనుమానాసనంలో వెళ్ళండి. కుడి కాలు కష్టంగా ఉందంటే ఎడమ కాలు ఇంకెక్కువగా కష్టంగా ఉండవచ్చు. శరీర కుడి భాగంతో పనిచేసే వాళ్ళకి కుడి వైపు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎడమ చేయితో పనిచేసే వాళ్ళకి ఎడమ వైపు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే మీ ఎడమ కాలుని కూడా స్ట్రైట్ చేస్తూ వీలైనంతగా మీరు ఆసనం చేసి ఈ బాల హనుమానాసనాన్ని ప్రయత్నించండి. నెమ్మదిగా ఈ ఆసనము కంప్లీట్గా స్ప్లిట్ అయిపోయి మీ నడుములు కూడా మ్యాట్పై తగులుతాయి. దీని తర్వాత మీరు మోకాలని ఫోల్డ్ చేసి పైకి వచ్చేసేయండి. కింద నెమ్మదిగా కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనం పేరు బాల హనుమానాసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు తొడలకు చాలా మంచిది. మన బాడీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. తొడలోని కండరాలన్నీ కూడా బాగా బలపడతాయి. కౌంటర్ ఆసనముగా మనము బద్ధకోనాసనాన్ని చేయవచ్చు. ఆ విధంగా కొన్ని స్ట్రెచెస్ చేస్తూ భేకాసనం కూడా చేయవచ్చు. భేకాసనాన్ని బద్ధకోనాసనాన్ని కౌంటర్ ఆసనంగా చేసి మనము సుఖాసనంలో కూర్చొని రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగం, తొడ భాగంలోని మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. శరీరానికి మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, బాల హనుమానాసన్ ఇటువంటి ఆసనాలు చేసేటప్పుడు మన లెగ్స్ని స్ప్లిట్ చేయవలసి వస్తుంది.
సో దీన్ని అందరూ చేయలేకపోతూ ఉంటారు. మరి ఇటువంటి ఆసనాలు చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ హనుమాన్ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంతకు ముందుగా చర్చించినట్టుగా మనము మన శరీరాన్ని ఈ ఆసనంలో ఎక్కువ పుష్ చేయకూడదు. అలానే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. కాళ్ళు ఎవరికైతే వీక్గా ఉంటాయో వాళ్ళు ఈ ఆసనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుములు టైట్ ఉన్నవాళ్ళు అస్సలు ఈ ఆసనం చేయలేరు. అయితే వదిలేయకుండా మీరు ఈ ఆసనము నియమితపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉండాలి. కింద కూర్చోవడము అలవాటు చేసుకొని నెమ్మదిగా మీరు ఈ ఆసనంలో వెళ్ళవచ్చు. కింద కూర్చోకుండా మీరు ఈ ఆసనంలో వెళ్ళగలుగుతాము అనేది చాలా కష్టమైన విషయము. హనుమాన్ ఆసనము చాలా అడ్వాన్స్. బాల హనుమాన్ ఆసనము అంత అడ్వాన్స్ కాదు. అయినా ఈ ఆసనం యొక్క స్ట్రెచ్ మీ శరీరంపై చాలా పడుతుంది. జాగ్రత్తగా శ్వాస తీసుకుంటూ మీరు ఈ ఆసనం చేస్తే మీకు ఈ ఆసనం యొక్క లాభాలు మంచిగా లభిస్తాయి. చూసారు కదండి, ఇవాళ యోగా క్లాస్లో బాల హనుమానాసన్. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ బాడీ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.